ప్రైజ్ ది లార్డ్. దేవుని నామములో అందరికీ వందనములు. ఈ సాయంకాల సమయం నందు యూట్యూబ్ లైవ్లోకి రావటానికి దేవుడిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి వేలాది స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సమయం విలువైనది, ఈ మాటలు విలువైనవి. దేవునితో సమయం గడపటం అనేది మనకు ఇది చాలా గొప్ప ధన్యత. ఎన్నో వ్యర్థమైన మాటలు వినటానికి, వ్యర్థమైన సంభాషణలు మాట్లాడటానికి, మరి వ్యర్థమైన స్థలాల్లోకి వెళ్ళటానికి చాలామంది సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారు. ఆ వ్యర్థమైన వాటిని చూసే క్రమంలో, మాట్లాడే క్రమంలో, వినే క్రమంలో, వెళ్ళే క్రమంలో అందులో పాపం ఉంటుంది. కాబట్టి దేవుని మాటల్లో పరిశుద్ధత ఉంటుంది. దేవుడు మనల్ని వెలుగు మార్గంలో నడిపించటానికి, పరిశుద్ధమైన మార్గంలో నడిపించటానికి ఈ పరిశుద్ధ గ్రంథం మనకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, మీరు ధన్యులు. ఒక చిన్న ప్రార్థనతో దేవుని వాక్యంలోకి వెళ్దాం. మహోన్నతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణమైన మా గొప్ప దేవ, నీకు వందనములు యేసయ్యా. ఈ సాయంకాల సమయం నందు యూట్యూబ్లో తండ్రి వాక్యాన్ని మాకు చెప్పటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనములు యేసయ్యా. ఎందరైతే నశించిపోతున్నారో, ఎందరైతే పాపంలో జీవిస్తున్నారో, ప్రతి బిడ్డ కూడా ఈ విన్న వాక్యం ద్వారా వారి జీవితాల్లో పాపాన్ని విడిచేలా, మరి మారు మనస్సు పొంది నిజమైన దేవుడు నజరేయుడైన యేసు అని వారి హృదయాల్లో అంగీకరించులాగా సహాయం చేయండి తండ్రి. ప్రతి బిడ్డను ఆదరించండి తండ్రి. ప్రతి బిడ్డకు ఏ బిడ్డ ఏ సమస్యలు, ఏ బాధలో, ఏ కష్టాల గుండా వెళ్తున్నారో వారికి తోడుగా ఉండమని తండ్రి ఈ వాక్యంతో వారిని ఆదరించమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మరి ఒక మారు వందనములు. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. మనం యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, కీడు చేయుట మానుడి, మేలు చేయు నేర్చుకొనుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. ఎస్, చాలా అద్భుతమైన వచనమండి. ఎస్, ఎప్పుడు కూడా మనం కీడు చేయటానికి ప్రయత్నం చేయొద్దు. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. దేవుడు చెబుతూ ఉన్నాడు, మనం ఎటువంటి కీడు ఎవరికి చేయకూడదు, ఆలోచన రాకూడదు మన జీవితాల్లో. దేవుని బిడ్డలైతే, దేవుణ్ణి ఎరిగిన వారైతే ఎవరి పట్ల కూడా మీకు కోపం, ద్వేషం, వారి పట్ల అసూయ, మరి వారి ఎదుగుదలను చూసి కీడు చెయ్యాలి, వారికి నష్టం కలిగించాలి అని ఆలోచనలు మీలో ఉండటానికి వీల్లేదు. దేవుని నమ్మిన వారైనా, దేవుని నమ్మని వారైనా ఏ ఒక్కరి పట్ల కూడా కీడు చేయుట మానాలి. ఏ ఒక్కరికి మనం కీడు చేయకూడదు. మనల్ని ద్వేషించేవారిని మనం ప్రేమించాలి. మనల్ని బాధించేవారిని మనం ప్రేమించాలి. మనకు నష్టపరిచేవారిని మనం ప్రేమించాలి. మనకు మన పట్ల ఎవరైనా బాధించే విధంగా, నష్టపరిచే విధంగా, గాయపరిచే విధంగా,
అవమానపరిచే విధంగా ఎవరైనా మన పట్ల ఉంటే ప్రభువారిని మనం అడగాలి. దేవుణ్ణి అడగాలి. యేసయ్యా, ఈ సమస్యల గుండా, ఈ కష్టాల గుండా, ఈ బాధల గుండా వెళ్తున్నాను. అందరూ నన్ను బాధిస్తూ ఉన్నారు. నన్ను నష్టపరుస్తూ ఉన్నారు. తండ్రి, మీరు మాకు తోడుగా ఉండండి అని మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ఎటువంటి మిమ్మల్ని బాధించువారు ప్రేమించువారుగా చేస్తాడు. ద్వేషించువారు మిమ్మల్ని ప్రేమించేలా చేస్తారు. వారు మిమ్మల్ని మీ పట్ల ఏమి నష్టం చేయాలనుకుంటున్నారో అది వారికి ఎదురవుతుంది. దేవుడి ఉద్దేశం వారిని నష్టపరచాలని కాదు, కానీ మనిషి ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎవరైతే మన పట్ల అలా ఉంటారో అది మన జీవితాల్లో జరగటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా మంచి విత్తనాలు విత్తితే మంచి పంట కోస్తాం. అదే మరి పనికిరాని విత్తనాలు విత్తితే మరి పంట వస్తుందా? చెడు అనే పంట వస్తుంది, నష్టం అనే పంట వస్తుంది, మరి వ్యాధి అనే పంట వస్తుంది, బాధ అనే పంట వస్తుంది. మరి కాబట్టి మీలో ఏ ఒక్కరు కూడా కీడు చేయుట మానుడి. దేవునికి ఇష్టం లేదు ఏ ఒక్కరిని మీరు బాధించటం, గాయపరచటం, మోసం చేయటం దేవుడికి ఇష్టం లేదు. ఏ ఒక్కరిని నువ్వు బాధించొద్దు, ఏ ఒక్కరిని గాయపరచొద్దు. మేలు చెయ్య నేర్చుకోవాలి. ఈరోజు మనం ఏం చేయాలంటే కీడు చెయ్యొద్దు. మన చుట్టూ ఉన్న వాళ్ళు డెవలప్ అవుతున్నారా? సంతోషిద్దాం. మన చుట్టూ ఉన్న వాళ్ళకి జాబ్స్ వచ్చాయా? సంతోషిద్దాం. వాళ్ళు సంతోషంగా ఉన్నారా? మనం సంతోషిద్దాం. మనకున్న లేమిని బట్టి మనలో అసూయ రాకూడదు. మనకున్న ఇబ్బందులను బట్టి ఇతరులకు కూడా ఆ ఇబ్బంది వాళ్ళు ఎదుర్కోవాలని, కీడు చేయాలనే ఆలోచన మనలో రాకూడదు. అది ఎంతవరకు కూడా క్షేమకరం కాదు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, లవ్ యువర్ నైబర్స్, లవ్ యువర్ పీపుల్స్. నీ చుట్టూ ఉన్న వాళ్ళని నువ్వు ప్రేమించాలి. నీ చుట్టూ ఉన్న ప్రజల్ని కూడా ప్రేమించాలి. కీడు చేయొద్దు. మనకు ఎవరైనా కీడు చేస్తే ప్రార్థిద్దాం, దేవుని దగ్గర మన యొక్క మనవులు తెలియజేద్దాం, కానీ ఎవరికి కీడు చేయకండి. అది ఎంతవరకు ఆశీర్వాదకరం కాదు. మనం అనేక శ్రమలు పొందినచో మనం ఒక దినమున ప్రకాశించే వారంగా అవుతాం. దేవుడు మనల్ని అలా చేస్తాడు. మేలు చెయ్య నేర్చుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? కీడు చేసేవారిని ప్రేమించమంటున్నాడు. ఒక చెంపపై కొట్టేవారిని ఇంకో చెంప చూయించమని చెబుతూ ఉన్నాడు. మరి అలా ఉండాలి, మేలు చెయ్యాలి. మనకు కీడు చేసేవారికి మనం మేలు చేసేవారిగా ఉండాలి. ఇతరులను అవసరాల్లో మాట సహాయం కావచ్చు, మరి ఆర్థిక సహాయం కావచ్చు, లేదా ఫిజికల్గా అంటే ఏదన్నా పనులు చేస్తున్నప్పుడు ఆ పనులలో మరి వారికి చేతులతో సహాయం కావచ్చు, మరి చెయ్యాలి, మేలు చేయాలి. మనం ఒకరి ఎదుగుదలలో మనం ఉండాలి. ఒకరు మరి ఆశీర్వదింపబడేటప్పుడు మనం చేయూతగా వారికి ఉండాలి. అంతేగాని వారు ఎదుగుతున్నప్పుడు వెనక నుంచి లాగేవారంగా ఎప్పుడూ ఉండకూడదు. అది ఎంతవరకు కూడా దేవునికి మంచిది కాదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మేలు చేద్దాం, ఇతరులకు మనం మేలు చేద్దాం. వారు మనకు కీడు చేసినా కూడా మనం మేలు చేసేవారంగా ఉందాం. వారుకున్న అవసరతల్లో మనం సహాయం చేద్దాం. మనం ఎటువంటి అవసరతలు వాళ్ళకున్నాయో
మనకు మనం వారికి ఏ విధంగా సహాయం చేయగలిగితే ఆ విధంగా సహాయం చేసినట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడు మనల్ని కూడా. దేవుడు సమస్త ప్రజలను ప్రేమించేవాడు. దేవుడు అందరినీ కూడా సహాయం చేసేవాడు, ఆశీర్వదించేవాడు. కీడు చేయుట మానుడి, మేలు చెయ్య నేర్చుకునుడి. ఏ ఒక్కరికి మనం కీడు చేయొద్దు, ఏ ఒక్కరిని కూడా మనం బాధించకూడదు, ఏ ఒక్కరిని కూడా గాయపరచకూడదు, ఏ ఒక్కరి పట్ల అసూయ, మరి వారి పట్ల ద్వేషం, కక్ష ఇవన్నీ మనకు ఉండకూడదు. మేలు చెయ్యాలి. ఒకరి అభ్యున్నతికి, ఒకరు మేలు అంటే ఒకరు డెవలప్ అవుతున్నప్పుడు వారికి మనం సహాయం చేయాలి. ఒకరికి అవసరం పడినప్పుడు మనం సహాయం చేయాలి. మనం మరి అలా చేస్తే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, యెషయా గ్రంథంలో మరి 17వ వచనంలో మరి కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకోండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి. ఎస్, అనేక శ్రమల్లో, అనేక బాధల్లో, అనేక కష్టాల్లో మరి అనేక మంది హింసలకు గురవుతూ ఉంటారు. మరి హింసించబడి వారిని మనం విడిపించాలి. అలాగే పాపం అనే హింసకు అంటే పాపం అనే జీవితంలో జీవిస్తున్న హింసించబడుతున్న వారిని కూడా మరి రక్షణ అనే విడుదలను మనం మరి వారికి విడిపించినట్లయితే వారు మరి దేవుని యందు రక్షించబడతారు. వారు పరలోకం చేరటానికి అవకాశం ఉంటుంది. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి. ఒక మనిషిని ఇంకో మనిషిని అనేక విధాలుగా హింసిస్తారు. అలాగే పాపము అనే దాంట్లో కూడా బందీ అయ్యి, పాపం అనే దాంట్లో కూడా మరి మరి దాంట్లో ఉండి మరి ఆ అనేక పాపములు చేయటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పాపంలో ఉన్న వారికి పరిశుద్ధమైన మాటలు, దేవుని రక్షణ స్వార్థను మనం ప్రకటించి యేసు నిజ దేవుడని వారికి ప్రకటించి వారి జీవితాల్లో ఆ హింసను తీసివేసి రక్షణ వస్త్రాన్ని మనం అందించేవారుగా ఉండాలి. ఒకరిని ఒకరు బాధించటం, హింసించటం అది ఒకటైతే మరి వారి పాపం నుంచి, పాపపు జీవితంలో హింసకు గురైనప్పుడు ఆ పాపం జీవితంలో నుండి కూడా మనం బయటకు తీసుకురావాలి. తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షంన వాదించుడు. తండ్రి లేని వారు ఎందరో ఉండుంటారు, బాధల్లో, సమస్యల్లో, వేదనలో ఉండుంటారు. వారికి తండ్రి లేని వారికి నువ్వు సహాయం చేస్తే ఎంతగానో దేవుడు సంతోషిస్తాడు, ఎంతగానో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. విధవరాలి పక్షమున వాదించుడి. తండ్రి లేని వారికి సహాయం చేసే బిడ్డగా నువ్వు ఉండాలి. విధవరాలి పక్షాన నువ్వు ఆదరించే వారిగా ఉండాలి. ఈ మాటలు చాలా విలువైనవి. దేవుని మాటలు మనల్ని పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తాయి. చూసారా ఎంత గొప్ప మాటలు! కీడు చేయటం మానుడి. మనం మన ఫ్రెండ్స్ పట్ల కానీ, మన చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల కానీ, అనేక ప్రజల పట్ల కానీ మనం కీడు చేయాలన్న ఆలోచన మనలో ఉండటానికి వీల్లేదు. మేలు చెయ్య నేర్చుకోవాలి. ఏ అవసరాల్లో ఉన్నారో వారికి అవసరాల్లో కావచ్చు, మాట సహాయం కావచ్చు, మనం ఏదన్నా ఏ విధంగా మనం సహాయం చేయగలిగితే ఆ విధంగా చేసేవారిగా ఉండాలి. అలాగే న్యాయము జాగ్రత్తగా విచారించుడి. న్యాయంగా మనం జీవించాలి. మనం పాపంలో ఉండటానికి వీల్లేదు. తండ్రి లేని వారికి న్యాయం తీర్చాలి. విధవరాలి పక్షంన మనం వాదించాలి. వారికి ఎవరున్నారండి? తండ్రి లేని వారికి, భర్త లేని వారి పట్ల మనం ప్రేమను చూపించాలి. వారి అనేక విషయాల్లో మనం సహాయం చేసేవారిగా మనం ఉండాలి. మనం ఆదరించే వారికి, దేవుని ప్రేమ వారికి చూపించేవారిగా ఉండాలి. వారి కష్టాల్లో, వారి బాధల్లో మనం వారి పక్షాన నిలబడే వారిగా ఉంటే దేవుడు నీ పక్షమునగా కూడా ఉంటాడు.
కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మాటలు మీ జీవితాల్లో మేలుకరంగా ఉంటాయి అని నేను ఆశిస్తూ ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణమైన మా గొప్ప దేవా, నీకు వందనములు యేసయ్య. ఈ సమయం నందు మరి తండ్రి, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 17వ వచనంలో చూస్తే, కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకొనుడి. ప్రభువా, మంచి మాటలు మాకు నేర్పించావు తండ్రి. ఈ మాటలు మా జీవితాలకు ఎంతగానో ఉపయోగపడతాయి తండ్రి. ప్రియమైన సహోదరి సహోదరి, ఎందరైతే మరి కీడు చేసేవారిగా ఉన్నారో వారందరూ కూడా ఆ కీడు చేయటం మాని మేలు చేయటం నేర్చుకోనండి. మరి మన జీవితాల్లో పాపంలో ఉండటానికి వీల్లేదు. మరి అనేక మంది పాపంలో జీవించే వారికి రక్షణ సువార్త ప్రకటించి మరి హింసలకు గురవుతున్న వారిని విడిపించే వారిగా, మరి పాపంలో నివసిస్తున్న వారిని విడిపించే విధంగా, మరి తండ్రి లేని కుమారులకు తోడుగా, మరి విధవరాలికి మరి తోడుగా ఉండమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మీరు కూడా వీరందరి పట్ల మీరు మరి దేవుని చిత్తానుసారంగా ఉండే విధంగా మీరు